సంఘములు అనునవి దేవుడు ఏర్పరుచుకున్నవి. మీరు అనుకోవచ్చు సంఘాలు మనుషులు ఏర్పాటు చేసుకుంటే వచ్చాయి అనుకోవచ్చు. సంఘాలు మనుషుల ఏర్పాటులో ప్రారంభమైనవి కావు. ఒకటి, మానవ సంఘాలు మనుషుల ఏర్పాటులో ప్రారంభమై ఉండొచ్చు, తప్పులేదు, అది నిజమే. మానవ సంఘాలు అంటే అర్థం ఏంటి? చూడండి, సమాజంలో చాలా సంఘాలు కనబడుతుంటాయి. కార్మికుల సంఘాలు, కుల సంఘాలు, అలాగే వృత్తిరీత్యా ఏర్పాటు చేసుకున్న వృత్తిపరమైన సంఘాలు, లాయర్లు, డాక్టర్లు, టైలర్లు, ఫోటోగ్రాఫర్లు, ఇలాగా ఆయా వృత్తులకు సంబంధించిన వాళ్ళు కూడా కొన్ని సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ మానవ ఆలోచనల మేరకు ఏర్పరచబడినటువంటి సంఘాలు. కానీ దేవుని సంఘం దేవుని నిర్ణయాల మీద ఏర్పాటైంది. లోకంలోనే ఉంది కానీ లోకములో నుండి వేరు చేయబడిన వారితో నింపబడింది. అంటే లోకములో ఉన్న వారినే ఏర్పాటు చేసుకుని ప్రత్యేకించుకుని సంఘముగా ఒక ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు కూర్చోబెట్టుకుని వారి మధ్యలో ఆయన ఆరాధింపబడుతున్నాడు. ఆ విధంగా మీరందరూ ఆయన కొరకు ప్రత్యేకింపబడిన వారు, మీరందరూ ఆయన కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం.